సీఎం దగ్గరే ఉన్నాయి కాబట్టి సో ఇట్లాంటి కీలకమైనటువంటి శాఖలు సీఎం రేవంత్ వద్ద నుంచి వేరే వాళ్ళకి మార్పులు చేస్తాము అని అంటే దానికి సీఎం రేవంత్ ఒప్పుకునేటువంటి ఛాన్సెస్ అసలు ఎంతవరకు ఉన్నాయి? ఏఐసీసీ నిర్ణయానికి ఆయన ఓకే చెప్తారా? అక్కడ అసలు ఈ శాఖల మార్పులు చేర్పులు అలాగే కొత్త వాళ్ళకి కేటాయించడం, కొత్త శాఖలు కేటాయించడంలో రేవంత్ మార్క్ కనిపిస్తుందా, హైకమాండ్ మార్క్ కనిపిస్తుందంటారా? సో ప్రస్తుతం మనం మొదటి నుంచి కూడా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం సాధించిన తర్వాత ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కావచ్చు, మంత్రి పదవుల పోర్ట్ఫోలియోల విషయంలో కావచ్చు, ఖచ్చితంగా హైకమాండ్ మార్క్ అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది కూడా హైకమాండ్ పూర్తిగా హైకమాండ్ ఎవరికైతే సూచించిన వాళ్ళకే ఇస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా కొత్త వాళ్ళకి కానివచ్చు, అదేవిధంగా ఉన్న వాళ్ళకు ఏదైతే పదవులు ఉన్నాయో సో ఆ పోర్ట్ఫోలియోస్ మార్చాలంటే కూడా ఖచ్చితంగా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే ఏదైతే 2 రోజులైనా కూడా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళకు పోర్ట్ఫోలియోలు ఇంకా కేటాయించలేదంటే ఖచ్చితంగా అధిష్టానం దీనిపై కసరత్తు చేస్తున్నట్టుగా కూడా మనం భావించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళడం, సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలోనే ఉండడం, ఈ పరిణామాలన్నీ చూస్తే ఖచ్చితంగా పాత మంత్రుల పదవి పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందరి మార్చకపోయినా దాదాపు సగానికి పైగా మంత్రుల పోర్ట్ఫోలియోలు షఫల్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే ఉన్నవారి పదవులు కొన్ని ఏదైతే పోర్ట్ఫోలియోలు మార్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక సీఎం విషయానికి వచ్చినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను ఎవరికి ఇస్తారా లేదంటే ఇవ్వరా అనేది చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటీవల 2-3 మీటింగ్లో కూడా బహిరంగ సభల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దే పెట్టుకుంటాను అని చెప్పి కూడా ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడం కావచ్చు, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడం కావచ్చు, గత ప్రభుత్వాలు విద్యను పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఆయన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో దీన్ని సమూల ప్రక్షాళన చేయాలి అంటే ఖచ్చితంగా దీనిపై ముఖ్యమంత్రి సమగ్రంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాబట్టి సో నా దగ్గరే పెట్టుకుంటానని చెప్పి కూడా ఆయన 2-3 సార్లు అన్నారు. కాబట్టి సో విద్యాశాఖ ఎవరికైనా ఇస్తారా లేదంటే ఆయన దగ్గర ఉంటుందా అనేది దానిపై ఒక మీమాంస కొనసాగుతూ ఉంది. ఇక హోంశాఖ విషయానికి వచ్చినట్టయితే హోంశాఖను ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. డిప్యూటీ సీఎంకి ఇస్తారా లేదంటే సీతక్కకి ఇస్తారా లేకుంటే మరెవరికైనా ఇస్తారా? సో ఇట్లా ఒక చర్చ జరుగుతూ ఉంది. అదేవైపు ఒకవేళ డిప్యూటీ సీఎం దగ్గర నుంచి ఫైనాన్స్ ఆర్థిక శాఖను తీసినట్టయితే ఎవరికి ఇవ్వాలి? సో కొత్తగా వచ్చినటువంటి 3 మంత్రులకు ఇస్తారా లేదంటే పాత వారికి ఆర్థిక శాఖను ఇస్తారా అనేది ఇక్కడ మనకు తెలియాల్సి ఉంటుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చినట్టయితే R&B మంత్రిగా ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ ఈ 2 కూడా నిర్వర్తిస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సో ప్రస్తుతం ఆయనకు సినిమాటోగ్రఫీ మంత్రి అతని నుంచి తప్పిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఇది అధిష్టానం అతనికే ఉంచుతుందా లేదంటే మారుస్తుందా అనేది తెలియాల్సి ఉంటుంది. మొత్తానికి ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు సో సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరికి ఇస్తారు, కొత్త వారికి ఇస్తే ఏ విధంగా ఉంటుంది సో అనేది ఇక్కడ మనకు సో చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే అధిష్టానం అయితే సో ఈరోజు ముఖ్యమంత్రితో ఈరోజు ఈ 2 రోజుల పాటు అగ్రనేతలతో మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. సో ఏం జరగబోతా ఉంది, షఫల్ అయితే జరుగుతుందని చెప్పేసి కూడా సమాచారం అంతా ఉంది. సో మంత్రివర్గ విస్తరణ జరగగానే వెంటనే కాంగ్రెస్ లో ఎవరైతే ఆశించి భంగపడ్డారో మంత్రి పదవుల్ని, వాళ్ళ నుంచి అసంతృప్త జ్వాలలు ఎగిసిపడ్డాయి. వాళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడాను ఆ విభేదాలు తారస్థాయికి చేరబోతున్నాయి అనేటువంటిది. అయితే ఈ మంత్రి పదవులను కేటాయించినప్పుడు, ఆ 3కి కేటాయించినప్పుడు దీనికి సామాజిక న్యాయం జరిగింది అని చెప్తున్నప్పటికీ ఇటువైపు ప్రతిపక్షాలు మాత్రము అది ప్రాంతీయ సమతుల్యత పాటించలేదు అనేటువంటిది ఒక విమర్శ ప్రధానంగా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ మంత్రిత్వ శాఖల కేటాయింపు అవ్వచ్చు, మంత్రిత్వ శాఖల చేంజింగ్ అవ్వచ్చు, ఈ మార్పుల్లో ఈ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, ఈ మార్పులు చేర్పులు ఇష్టం లేనటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఇంకాస్త అసంతృప్తి ఎక్కువయ్యి ఈ అసంతృప్తి అనేది ఒక సునామీ లాగా ఉండబోతోందా కాంగ్రెస్ పార్టీలో, లేదంటే ఈజీగా ఇది ఓవర్కమ్ అయ్యి టీ కప్పులో తుఫాన్ లాగా సద్దుమణిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ప్రస్తుతం అయితే మంత్రివర్గంలో ఒక గంభీరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా మంత్రులు కూడా దీనిపై స్పందించడానికి ముందుకు రావడం లేదు, దీనిపై ఎవరు కూడా స్పందించడం లేదు. ఎందుకంటే దీనిపై మొత్తం నిర్ణయం తీసుకునేది ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో కూడా ఏమీ లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక అసంతృప్తుల విషయానికి వచ్చినట్టయితే మంత్రి పదవి ఆశించి భంగపడ్డవారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు, ఎందుకంటే ఇంకా 3 బెర్తులు అదేవిధంగా ఖాళీగా ఉంచారు కాబట్టి సో ఆ 3ట్లో ఒకటి ఖచ్చితంగా దక్కకపోదా అనే ఒక ఆశలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణిలో
ఉన్నారు అని చెప్పేసి పార్టీలో ఒక వర్గం నుంచి చర్చ అయితే జరుగుతూ ఉంది. సో 3 పదవులు కూడా భర్తీ అయిన తర్వాత తదుపరి కార్యాచరణ కావచ్చు, లేకుంటే తదుపరి సో వాళ్ళకి ఎట్లాంటి పదవులు ఇస్తారా, ఒకవేళ ఇవ్వరా, ఏం చెప్పబోతా ఉంది అధిష్టానం వాళ్ళకు అనేది, సో దాన్ని పూర్తయిన తర్వాత అవి ఫిల్ చేసిన తర్వాత అప్పుడు సో అని చెప్పేసి అప్పటి వరకు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అధిష్టానం పెద్దలు ఎవరైతే ఇటు పిసిసి చీఫ్ కావచ్చు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కావచ్చు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి బుజ్జగించడం జరిగింది, కొంతమంది ఫోన్లో మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఆచితూచే ధోరణిలో ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. మరొక వైపు ఈ ముగ్గురులో కూడా అగ్రవర్ణాలకు చెందిన వారు ఎవరు కూడా లేకపోవడం ఒక కారణం కావచ్చు. అదేవిధంగా ఇంకా 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఈ రెండో కారణం కావచ్చు. ఈ 2 కారణాల వల్ల ఎవరు కూడా బహిరంగంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, సో పార్టీపై విమర్శలు చేయడం కావచ్చు, సో ఈ 2 చేయడం లేదని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది, సో మంత్రివర్గ ఏదైతే పోర్ట్ఫోలియోల విషయంలో కూడా ఇట్లాంటి సోషల్ ఇంజనీరింగ్నే పాటిస్తుంది అని చెప్పేసి అయితే మనకు తెలుస్తూ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే అవన్నీ కసరత్తు పూర్తి చేయడానికి సమయం పడుతుంది కాబట్టి ఇంకా కొత్త మంత్రులకు శాఖలు కేటాయించడం లేదు. సో వాటన్నిటిపై కసరత్తు జరుగుతూ ఉంది. దానికి సంబంధించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కేసీ వేణుగోపాల్తో చర్చించడం జరిగింది. ఈరోజు మల్లికార్జున ఖర్గే తోటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాహుల్ గాంధీ తోటి భేటీ కావడం జరిగింది. సో ఇందులో భాగంగానే సీనియర్ నేతగా ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా అందుకే ఢిల్లీకి పిలిపించారని చెప్పి కూడా ఇటు సెక్రటరియట్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి సో ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనలు ఏం చేయబోతా ఉన్నారు, ఒకవేళ ఆయనకున్నటువంటి పోర్ట్ఫోలియోలను కూడా కొన్ని పోర్ట్ఫోలియోలను వదులుకోవాల్సి వస్తుందని చెప్తారా, లేదంటే ఇంకా ఏం చెప్పబోతా ఉన్నారు, సో ఎవరెవరికి ఏం పోర్ట్ఫోలియో ఇవ్వాలనుకుంటున్నామని చెప్పేసి ఆయన సూచనలు అడగబోతా ఉన్నారా అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణతో పాటు ఇందులో పాత మంత్రుల యొక్క పోస్టులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సో ఆ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా షఫల్ అవుతాయని చెప్పి మాత్రం ఇప్పటివరకు అయితే మనకు సమాచారం అంతా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ రోజు అయితే ఇది కాకపోవచ్చు, రేపటిలోగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రోజా రైట్ రాజు, ఇక గాంధీ భవన్ దగ్గర రాజుతో మాట్లాడదాం. రాజు, అయితే ఈ మంత్రులు